గెలిపించాలి అని నేను మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పే వ్యక్తిని కాదు అని గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను అని బీఆర్ఎస్ అభ్యర్థి అనంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం గుడుపల్లి చిట్టంపల్లి గ్రామాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సాకేత్ నగర్ ను 5 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశానని, ఇప్పుడే అంతకంటే ఎక్కువ అభివృద్ధిని గ్రామాల్లో చేసి చూపిస్తాను అని పేర్కొన్నారు. నిధులు లేకపోతే సొంత నిధులైన గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కమలానగర్ సాకేత్ నగర్ అయితే మా తమ్మునికి ఇన్ఛార్జిగా మన కాడికి చెప్తాం, అందరి గురించి అందరికి చెప్పాలి, చెప్పలేము. ఎందుకంటే ఎవరి సామర్థ్యం ఎవరు తెలియదు కదా. ఊరు డెవలప్ చేద్దాం. సాకేత్ నగర్ కమలానగర్ దాకా ఇది ఆదర్శంగా చేద్దాం. ఇది చిట్టంపల్లి 2 కూడా 7వ వార్డు అంటే ఆదర్శంగా కావాలి. ఖచ్చితంగా చేద్దాం. మీరు ఒక్క ఓటు కూడా చేయకండి, కారు గుర్తుకు ఓటే. ఏడో వార్డు ప్రజలకు నమస్కారము. మేము ఈరోజు ఏడో వార్డులో మేము గడప గడప ప్రచారంలో భాగంగా 7వ వార్డుకు రావడం జరిగింది. గుడిపల్లి, చిట్టంపల్లి మరియు గ్రామ ప్రజలందరికీ మేము అభ్యర్థించేది కారు గుర్తుకు ఓటేయమని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోమని వాళ్ళని కోరుతున్నాం. మరియు గుడిపల్లి 7వ వార్డు ఓటరు మహాశయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మేము ఇక్కడికి అనంత్ రెడ్డి పటేల్ గారిని మా వార్డులోకి నిలబెట్టడానికి ఒకటే కారణము, ఆయన చేసేటువంటి ప్రజాసేవా కార్యక్రమాలు ఓన్లీ రాజకీయ పరంగా, పదవి పరంగానే కాకుండా ఆయన సొంతంగా గిట్లంగా ఎన్నో గుడులకు, గోపురాలకు దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఎంతో మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకున్నాడు. ఎన్నో అనాథాశ్రమాలకు రేషన్ బియ్యం కానీ, మరియు ఆయన స్వతహాగా పిల్లలకు పాలు, పండ్లు ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిటీని కానీ, ఒక సంఘాన్ని కానీ ఏర్పాటు చేసి నిరంతరమైన శ్రమలు జరుగుతూనే ఉంటాయి. మేము కావాలనే మా పటేల్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. మా గ్రామం గిట్లంగా, మా గుడిపల్లి, చిట్టంపల్లి కలిపి 7వ వార్డు గిట్లంగా ఎంతో వెనుకబడి ఉన్నాయి పటేల్. మీ అసొంటి మాకు పెద్ద గొప్ప నాయకుడు మా గ్రామానికి వస్తే మా గ్రామము ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు దయచేసి రావాలని చెప్పి మేము మరీ పట్టుబట్టి మా అనంత్ రెడ్డి పటేల్ గారిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఆయన గిట్లంగా వచ్చినందుకు కానీ ఇక్కడ గ్రామ ప్రజల యొక్క ఆదరణ చూస్తే చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ గడప నుంచి ఇట్లంగా ఒక్కొక్కరు ఇట్లంగా ఇంటి నుంచి కదిలి రావడం జరుగుతుంది. మా యొక్క అనంత్ రెడ్డి పటేల్ గారి యొక్క నాయకత్వంలో మేము ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ జెండాను ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎగరవేస్తామని నేను తెలియజేస్తున్నాను. పటేల్ యొక్క ఒకటే ఉద్దేశం ప్రజాసేవ. ఏ విధంగా అయితే నేను కమల్ నగర్, సాకేత్ నగర్ ఏ విధంగా అయితే డెవలప్ చేసిండో అదేవిధంగా ఈ మద్గుల్ చిట్టంపల్లి గ్రామాన్ని మరియు గుడిపల్లి గ్రామాన్ని నేను దత్తత తీసుకున్నాను అన్నట్లుగా ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. మొత్తం గ్రామాన్ని మొత్తం 7వ వార్డు మొత్తాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ముందుకు రావడం జరిగింది. మేమంతా యువకులం గిట్లంగా మా స్వతహాగా మాకు ఎటువంటి లాభాపేక్ష లేకుండా మా స్వతహాగా మా గ్రామ అభివృద్ధి కోసం, మా వార్డు అభివృద్ధి కోసం మేమంతా స్వతహాగా పటేల్ గారు ఏంటో నడవడం జరుగుతుంది. కాబట్టి మా 7వ వార్డు మరియు మద్గుల్ చిట్టంపల్లి, గుడిపల్లి గ్రామ ప్రజలకు నేను చేతులకి మొక్కి నమస్కరించి చెప్తున్నాను. దయచేసి ఈసారి మా యొక్క భవిష్యత్తు బాగుండాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఒక్క ఫోన్ కొడితే కరెక్ట్ 5-10 నిమిషాల్లో మన ముందే ఉంటాడు పటేలు. కాబట్టి దయచేసి మీరందరూ గుర్తుంచుకొని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.